అందరికీ నమస్కారం. మన ఇంట్లో ఉండే చిన్న ధాన్యం, కానీ అందులో దాగి ఉన్న శక్తి మాత్రం చాలా పెద్దది. నేటి కాలంలో షుగర్, అధిక బరువు, జీర్ణ సమస్యలు, అలసట వంటి సమస్యలు పెరుగుతున్నాయి. అలాంటి సమయంలో మన పూర్వీకులు తినే సామలు మళ్ళీ మన జీవితంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను చాలా సింపుల్గా, చాలా రుచిగా సామల అంబలి తయారు చేశాను. ఇది కేవలం ఒక పానీయం కాదండి, శరీరానికి పోషకాలు అందించే సంప్రదాయ ఆహారం. అయితే సామలు ఎందుకు ప్రత్యేకం? సామల అంబలి తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండొచ్చు, ఇప్పుడు మనం తెలుసుకుందాం. సామలని లిటిల్ మిల్లెట్ అని పిలుస్తారండి. మన భారతీయ సంప్రదాయ చిరుధాన్యాలలో ఒకటి. ఒకప్పుడు ప్రతి ఇంట్లో వీటిని ఎక్కువగా వాడేవారు. తరువాత బియ్యం వాడకం పెరగడంతో వీటి వినియోగం తగ్గింది. ఇప్పుడు మళ్ళీ ఆరోగ్యకరమైన ఆహారం కోసం చాలామంది చిరుధాన్యాలను ఎంచుకుంటున్నారు. సామల అంబలి కోసం ఒక బౌల్ తీసుకుని అందులో స్పూనున్నర వరకు సామలు తీసుకోండి. వీటిని ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలండి. వన్ టైం అయితే సరిపోతుంది. ఎక్కువగా శుభ్రం చేస్తే కనుక దానిలో ఉన్నటువంటి ఫైబర్ అనేది వెళ్ళిపోతుంది. ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత నేను తీసుకున్న స్పూనున్నర వరకు 1/2 లీటర్ పైన వాటర్ అనేది వేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ సరిపోతుందండి ఈ అంబలి అనేది. 3/4 లీటర్ వరకు వాటర్ అనేది వేసుకున్నానండి. వీటిని 8 అవర్స్ పాటు సోక్ చేసుకోవాలి. ఖచ్చితంగా 8 గంటలు అయితే నానబెట్టుకోవాలి. ఆ తర్వాతే వీటిని బాయిల్ చేసుకోవాలి. వీటిని మనం రవ్వ రూపంలో కూడా బాయిల్ చేసుకోవచ్చు. ముందుగా 1 కేజీ వరకు సామలు తీసుకుని ఒకసారి బాగా కడిగి ఎండలో వేసుకుని బాగా ఎక్కడ వాటర్ లేకుండా డ్రై చేసుకోండి. ఆ తర్వాత వీటిని మిక్సీ పట్టుకుని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. సో ఇక్కడ నేను 8 అవర్స్ తర్వాత బాయిల్ చేయాలండి. సో నేను వీటిని ముందుగానే మిక్సీ పడుతున్నాను. వాటర్ అది తీసేసి అడుగునున్నటువంటి మిల్లెట్స్ని చిన్న మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ప్రతిరోజు మిక్సీ పట్టడం కష్టంగా ఉంటే కనుక నేను చెప్పినట్టు ముందుగానే వాటర్తో క్లీన్ చేసి డ్రై చేసినాక మిక్సీ పట్టుకోండి. అలా కేజీ పౌడర్ వరకు మిక్సీ పట్టుకుని స్టోర్ చేసుకుని డైలీ 1 టీ స్పూన్ చొప్పున పౌడర్ని సోక్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా మిక్సీ పట్టిన వాటిని ఏదైతే వాటర్లో తీసుకున్నామో ఆ వాటర్లో వేసుకోండి. వీటిని మనం మిక్సీ పట్టకుండా కూడా డైరెక్ట్గా కూడా బాయిల్ చేసుకోవచ్చండి. చాలామంది కొంచెం మెతుకుల కింద ఉంటాయి కదా అని చెప్పి తాగడానికి ఇష్టపడరు. ఇలా రవ్వ రూపంలో ఉండడం వల్ల మెల్ట్ అయిపోతుంది కదండి. సో చాలా ఈజీగా తాగుతారు. వీటిని మనం బాయిల్ చేసుకోవాలండి. ఇవి ఆల్రెడీ 8 అవర్స్ సోక్ అయినాయి కాబట్టి ఒక 20 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. సో మీరు దగ్గర ఉంటే కనుక అక్కడే ఉండి హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండండి. అస్తమాను కలపాల్సిన అవసరం లేదు, ఒకసారి కలిపితే సరిపోతుంది. సో మీరు హై ఫ్లేమ్లో పెడితే కనుక దగ్గర ఉండండి. లేదు మీకు ఏదైనా పని ఉంటే కనుక లో ఫ్లేమ్లో పెట్టి మీ పని అది చూసుకోండి. సిలోగా 20 మినిట్స్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. సో మనకి ఇలా మరగడం స్టార్ట్ అవుతుందండి. ఆ టైంలో మరొకసారి గరిటెతోటి ఈ విధంగా మిక్స్ చేసుకోండి. కాదర్వల్లి గారు మిల్లెట్ల గురించి చాలా గొప్పగా చెప్పారండి. చిరుధాన్యాలను క్రమంగా సమతుల ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి మంచి పోషకాలు లభిస్తాయి. శుద్ధి చేసిన ధాన్యాల కంటే సంపూర్ణ ధాన్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన ఎంతో గొప్పగా చెప్పారు. మీకు వీలైనప్పుడు ఆయన వీడియోస్ అవి చూడండి. సో ఈ విధంగా బాయిల్ అవడం స్టార్ట్ అవుతుంది కదా, ఈ టైంలో మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా పైకంట పొంగుతుందండి. సో దగ్గరకు వచ్చే టైంలో లో ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. సో మీరు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక మ్యాక్సిమం 20 మినిట్స్ బాయిల్ చేయండి. అక్కడే ఉండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక ఒక 15 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని మనం పూర్తిగా చల్లారపెట్టుకోవాలి. ఈ అంబలి తీసుకోవడం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటంటే వీటిలో ఎక్కువ ఫైబర్ అనేది ఉంటుందన్నమాట. అందువల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించడంలో సహాయపడుతుంది. సామలు నెమ్మదిగా జీర్ణమయ్యే ధాన్యాల్లో ఒకటి. అందువల్ల రోజంతా స్థిరమైన శక్తిని అందించడంలో ఉపయోగపడవచ్చు. అదేనండి సామ బియ్యం, లిటిల్ మిల్లెట్ రైస్ అన్నమాట. మనకి గోల్డ్ కలర్లో, క్రీమ్ కలర్లో ఉంటాయి. చాలా చిన్నవి కాబట్టి వీటిని లిటిల్ మిల్లెట్ అన్నారు. రిమైనింగ్ మిల్లెట్స్ కూడా ఇంత సైజులోనే ఉంటాయి. బట్ సామలు అనేవి వెరీ లిటిల్ అన్నమాట.
ఇక్కడ చూసారా ఫాక్స్టైల్ మిల్లెట్ గురించి ఏం రాసి ఉందో. భక్తి సంప్రదాయాల్లో కొర్రలను శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతిపాత్రమైన ధాన్యంగా భావిస్తారు. అందుకే కొందరు భక్తులు కొర్రలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించే ఆచారాన్ని పాటిస్తారు. సామల్లో ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు, అలాగే కొన్ని బి విటమిన్లు ఉంటాయి. ఈ అంబలిని ఉదయం అల్పాహారంగా తీసుకోవచ్చు లేదా సాయంత్రం తేలికపాటి ఆహారంగా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ అంబలి అనేది బాగా బాయిల్ అయిందండి. ఇంతటితో మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ అంబల్లో మజ్జిగ, అల్లం, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ కలిపితే రుచి మరింత బాగుంటుంది. నేను జస్ట్ అంబలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నానండి. సో ఇది పూర్తిగా చల్లారింది, పైన స్టార్చ్ కూడా ఫామ్ అయింది చూడండి. సో వీటిని మనం డైరెక్ట్గా తాగకూడదు. ప్రిపేర్ చేసిన తర్వాత వీటిని మట్టి కుండలో వేసుకోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోండి. వేసుకున్నాక వీటిపైన ఏదైనా కాటన్ క్లాత్ వేసి ఏదైనా తాడుతో గట్టిగా కట్టండి. ఇలా 8 గంటల పాటు అలా పులియబెట్టండి. దీనివల్ల సహజ కిణ్వ ప్రక్రియ జరుగుతుంది. అంటే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా అనేది పెరుగుతుందండి. ఈ విధంగా మట్టి కుండలో వేసి అంబలిని 8 అవర్స్ పాటు ఉంచడం వల్ల అంటే గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మంచి సూక్ష్మజీవులు అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో మీరు పాలు వేసి పెరుగు తోడు పెడతాం కదా, పెరుగు అవ్వడానికి ఎంత టైం పడుతుందో అంత టైం వరకు వీటిని ఫెర్మెంటేషన్ చేయాలి. సో మనకి వేసవి కాలంలో ఒక టైము, వర్షాకాలంలో ఒక టైం కదండి. సో ఆ టైం అనేది మనం చూసుకోవాలి. సమ్మర్లో పెరుగు అనేది త్వరగా తోడుకుంటుంది కదా, సో అంత టైం వరకు వీటిని ఫెర్మెంటేషన్ చేయాలి. సీజన్ బట్టి టైం చూసుకోండి. వీటిని మార్నింగ్ తాగవచ్చు లేదా నైట్ అయినా కూడా తీసుకోవచ్చండి. మీ టైం బట్టి మీరు డిసైడ్ అవ్వండి. బట్ డైలీ అంబలి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. సో నేను మార్నింగ్ అయితే తీసుకుంటున్నామండి. వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఏదైనా గ్లాస్లో వేసుకుని తాగడమే. మీకు కావాలనుకుంటే ఇక్కడ మీరు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు లేదా సాల్ట్ లేకుండా కూడా తీసుకోవచ్చు. దీని టేస్ట్ కూడా నార్మల్ వాటర్లానే ఉంటుంది సాల్ట్ లేకుండా తాగితే కనుక. సామలు తీసుకోవడం వల్ల కాదర్వల్లి సార్ చెప్పిన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే ఇంజురీస్ని హీల్ చేస్తాయి అన్నమాట. ఏదైనా మనకి గాయాలు తగిలాయి కదండి, యాక్సిడెంట్ అయ్యి ఆ గాయాలు అనేవి త్వరగా తగ్గిపోతాయండి. వీటి అంబలు తీసుకున్న, వీటితో రైస్ తీసుకున్న ఇంజురీ అనేది చాలా త్వరగా హీల్ అవుతాయి అన్నమాట. గాయాలు త్వరగా మారడం, పీసీఓడి నయం చేయడం, థైరాయిడ్ తగ్గించడం, అంతేకాకుండా మైండ్స్లో స్పెరమ్ కౌంట్ పెంచడం, వాంతులు లేదా విరోచనాలకు చికిత్స చేయడం వంటి ప్రయోజనాలు సామల వల్ల కలుగుతాయని చెప్పారు ఆయన. నిజానికి శాస్త్రీయ ఆధారాలు అయితే లేవండి. అలాంటి ఆరోగ్య సమస్యలకు తప్పనిసరిగా వైద్యుల సలహా అయితే తీసుకోవాలి. ఇలా అంబలి తీసుకోవడం వల్ల మనకి ఫైబర్ అనేది చేరుతుంది కాబట్టి ఆరోగ్యరీత్యా మంచిదేనండి. మొత్తం 5 రకాల మిల్లెట్స్ కదా, 2 రోజులకు ఒక మిల్లెట్ తీసుకోండి. ఈ విధంగా అంబలి ప్రిపేర్ చేసుకోండి. సేమ్ రిమైనింగ్ కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుని తాగండి. చాలా మంచిది హెల్త్కి. పెరుగు యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక మార్నింగే యాడ్ చేయాలండి. డైరెక్ట్ ఫెర్మెంటేషన్ చేసేటప్పుడే యాడ్ చేయకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ.